గోంగూర పచ్చడి. పెద్దగా ఉన్న కాళ్ళన్నీ తీసేయాలి. ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. చల్లారటానికి ఇక్కడ బయట పెట్టా కాసేపు. గోంగూరని ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. పైకి కింద తిప్పుకుంటూ ఉన్నాను. అడుగుని ఇట్లా ఉండిపోతుంది. తిప్పుకోకపోతే ఎక్కువసేపు ఉంచినా మాడిపోతుంది. ఒకటే లెవెల్లో రావాలి. పైన ఉన్నవన్నీ ఇది పైన ఉంది, అందుకే గ్రీన్గా ఉండిపోయింది. గ్రీన్గా ఉన్నవన్నీ కిందకి తిప్పేయాలి. చింతపండుని నానబెట్టిన కొంచెం మెత్తగా అయింది. వేడి నీళ్ళు పోస్తే ఇప్పుడు చింతపండు గుజ్జు, పులిహోరలో కలుపుకునే గుజ్జు ఉంటుంది కదా, చింతపండు పులుసు అట్లా వేసుకోవాలి. వేయించిన గోంగూర చల్లారింది. ఇప్పుడు దాన్ని మిక్సీ వేసుకోవాలి. అసలు ఇలా ఉప్పేమి తగినంత ఉప్పు మిక్సీ వేసుకునేటప్పుడే వేసేసుకోవాలి. రెండు మూడు సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. తగినంత వేసుకోవాలి. అన్నిట్లో వేసుకోకూడదు. ఫస్ట్ 2-3 ఆటల్లో మనకి ఎంత పడుతుందో అంత కొంచెం కొంచెంగా అన్నిట్లో వేసుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది. మిక్సీ వేసేసి పక్కన పెట్టుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇదే కారంగా వాడుతున్నాం. చింతపండు కూడా గుజ్జు చేసుకున్నాం. పులిహోరకి గుజ్జు చేసుకుంటాం కదా, సేమ్ అట్లాగే. తగినంత కారం, చింతపండు గుజ్జు, కొంచెం పసుపు కూడా చింతపండులో వేసి ఉడకపెట్టేసాము. వేసి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ గోంగూరలో వేసి బాగా కలిపేయాలి. కేజీ గోంగూరకి 1/4 కేజీ చింతపండు.
గోంగూర పచ్చడి ఇప్పుడు బాగా కలిపాను. కలిపి దాన్ని ఇట్లా లెవెల్ చేసేసంత రేపు మార్నింగ్ ఓపెన్ చేద్దాం. ఈవినింగ్ 5 అయింది. ఈవినింగ్ కలిపాను. మళ్ళీ ఇప్పుడు రేపు మార్నింగ్ వరకు కదలకుండా ఇలాగే ఉంచేసి రేపు మార్నింగ్ చూద్దాం ఏమవుతుంది. ఇంకా ఆయిల్ పోయాలి. ఇవన్నీ ఉప్పు కారం అన్నీ బాగా లాగుతాయి రేపు మార్నింగ్. మూత పెట్టేశాను. రేపు మార్నింగ్ ఓపెన్ చేద్దాం మళ్ళీ. బతుకుతున్నా గోంగూర పచ్చడిలోకి తాలింపు నూనె 1 లీటర్ పడుతుంది కేజీకి. తాలింపు గింజలు వేసి వెల్లుల్లిపాయలు, అంటే వాటి ఏంటి మొదలు ఏమన్నా పని చేసేయనా ఏది తినాలి అదే తినాలి. పచ్చడి రెడీ.